ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు చికెన్ ఆనియన్స్ రోల్ చేస్తున్నామండి. చికెన్ ఆనియన్స్ రోల్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు సమోసాకి చేశాను కదండి, అట్నే చేసేసి రెడీగా పెట్టానండి. మరి వీడియో లాంగ్ అవుతుంది కదండి, ఈ పెద్దగా చేయాలా, కట్ చేయవసరం లేదండి. చపాతీలు మూడు లేయర్ చేసి నేను ఓపెన్ చేసి పెట్టినానండి. ఇంకా చికెన్ రోల్స్ కావాల్సిన చికెన్ అండి. చికెన్ శుభ్రంగా కడుక్కొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొనండి ఉడికిచ్చి ఆ వాటరు పరేసేయాలండి. ఎందుకంటే చికెన్ ఎక్కువ బాయిల్ అవ్వకుండా తినకూడదండి, అందుకనేసి అది వేస్ట్ అనేది పరేసేలా. ఇది ఎక్కువ కుక్ చేయకుండా తినకూడదండి చికెను. ఇంకా దానికి ఆనియన్స్ అండి, కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి అండి, పెప్పర్ పొడి అంటాం కదా, మిరియాల పొడి అండి, మైనీసు. ఇది కూడా తినకూడదండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి మనం చేసుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసండి అల్లము, గార్లిక్ అండి, తెల్లగడ్డ ముక్కలు కోసుకున్నామండి, పేస్ట్ కాకుండా కొంచెము సన్నగా తరుక్కున్నామండి. రండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అండి, ఆయిల్ వీటెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేగినాక చికెను కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో ఉప్పు, కారము, పసుపు ఏమి వేయకూడదండి. చైనా రోల్స్ అండి ఇవి, వైట్గానే ఉంటుంది. మైనీస్ వేసుకోవాలా. చూడండి, ఫస్ట్ ఆనియన్స్ వేసినాక అల్లము, వెల్లుల్లి అండి, అదే తెల్లగడ్డ ముక్కలు తరినాం కదా, అవి వేసుకోవాలండి. ఆయిల్ వేయకూడదు, మొత్తం అవి ఒకేసారి వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేస్తేనే కదండి గార్లిక్ జింజర్ ముక్కలు వేసాము, అదే అండి అల్లము వెల్లుల్లి చిన్నగా తరిగి వేసినాము కదండి. ఇంకా దీంట్లో పసుపు, కారము ఏం వేయకూడదండి, ఓన్లీ మిరియాల పొడి అండి, అదే పెప్పర్స్ అంటారు కదండి, మిరియాల పొడి, అది ఒక్కటే యూజ్ చేయాలా. ఇది చైనా రోల్స్ కదండి చికెను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక చికెన్ యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు, ఆనియన్స్ మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేస్తే తొందరగా డ్రై అవుతాయండి. చూడండి, కొంచెం అండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క వీడియోకి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. చూడండి, ఎక్కువ మనం బయట ఫుడ్ తెచ్చుకుంటామండి, మైనీస్, టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తారు కదండి, అవన్నీ వేసుకోకుండా మనము ఎక్కువ హెవీ కాకుండా లిమిట్గా అండి. మన పిల్లలు మారం చేస్తారు కదా, బయట షవర్మా కావాలి, నాకు బర్గర్ కావాలి. నెక్స్ట్ వీడియోలో బర్గర్ కూడా సింపుల్గా చేసి నేను చూపిస్తానండి. దీంట్లో ఏమి వెజిటేబుల్ యూజ్ చేయడం లేదు, నేను అన్నీ వేస్తా కూడా పిల్లలు పారేస్తారండి. అది కొంచెం చికెన్ ఆనియన్స్ అంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. ఎక్కువ ఏమి వెజిటేబుల్ యూజ్ చేయకుండా సింపుల్గా చేసి పెట్టండి పిల్లలకి. ఎప్పుడో ఒకసారి మైనీస్ కూడా వాడకూడదండి, కానీ దీనికి ఇది వేసిన వల్ల టేస్ట్ వస్తుందండి, హోటల్లో టేస్ట్ వస్తుంది. ఇది మామూలు కొత్తిమీర అండి, కొంచెం వేసుకోవాలా, కలర్ ఉంటుంది, వైట్ కలరు. చికెన్ ఆనియన్స్ రోల్స్లో పెట్టేటప్పుడు ఇంకా వేరే కారం ఏమి యూజ్ చేయరండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెము పచ్చిగా ఉంది కదా, కొంచెం డ్రై అయితే చికెన్ వేద్దామండి. ఫ్రెండ్స్, చికెను బాగా ఆ వాటర్లో ఉడికించుకొని వాటర్ పడేసేయండి, ఎందుకంటే ఎక్కువ కుక్ అవ్వకుండా మనం తింటే ఆరోగ్యానికి మంచిది కదండి. చూడండి, నేను ఎంత నీట్గా కొంచెము నిమ్మరసము
సాల్ట్ వేస్తే అది బాగా వేస్ట్ అంతా పైకి వస్తుందండి ఉడికేటప్పుడు. అవి వంపేసుకొని మనం మళ్ళీ ఓల్స్ ఉండే గిన్నెలో పెట్టుకొని వంపుకోవాలండి. అలా ఒక్కొక్కసారి కడుక్కొని మళ్ళీ నీట్గా చూడండి. కొంచెం డ్రై అయినా కదా, ఇంకా కొంచెం అయినాక కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఇది చేయాలంటే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్, లాంగ్ వీడియో చేయాలా. అందుకని ఇంకా మీకు చపాతీ నేను లేరు తీపించలేదండి, చేసి పెట్టేసిన. మన సమోసాలు చేసుకున్నాం కదండి, మీరు చూసినారో లేదండి వీడియో. చూడని వాళ్ళు మళ్ళీ వీడియో నాది చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అది చపాతీ లేయర్స్ అయితే తీసుకోవాలా. అది 4 లేయర్స్ కట్ చేసినాం కదండి. ఇదైతే ఒక్కొక్క పీస్ ఏనండి, కట్ చేయొద్దు. మనం రోల్ అంటే పెద్దగా ఉండాలి కదండి, మనం బయట షవర్మా తెచ్చుకుంటాం కదా, ఆ సైజు కావాలి కదండి. నేను పొరలుగా తీసి హాట్ బాక్స్లో పెట్టిన. మీకు ఇది ఫ్రై అయిపోతే మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇది మిరియాల పొడి వచ్చి లాస్ట్లో వేయాలండి, మనం ఇప్పుడు వేయకూడదు. ఇవన్నీ ఫ్రై అయిపోయినాక మనం స్టవ్ క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు వేయాలండి. ఇప్పుడే వేసినామంటే దాని ఫ్లేవర్ పోతుందండి, అది స్మెల్ అనేది ఉండదు సరిగ్గా. లాస్ట్లో అయితే అదేనండి, మనకు కారం ఇంక ఏం ఉండదండి. ఇది చైనా రోల్స్ అంటే మీకు నచ్చితే ఉప్పు కారము ఇవన్నీ కొంచెం వేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ రాదండి. రోల్స్ అంటే రోల్సే కదండి, చికెన్ రోల్స్, బర్గరు, పిజ్జా మనం ఎట్టు తింటామో దానికి ఏది యూజ్ చేస్తే అదే టేస్ట్ వస్తుందండి. అన్నీ వేయకూడదండి. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా చికెన్ వేసేసుకుందాం. మనం శుభ్రంగా కడిగి ఒక బాయిల్ ఉడికించుకున్నాం కదండి. శుభ్రంగా చూడండి నేను ఎంత నీట్గా క్లీన్ చేసినాను. చికెన్ వైట్గా ఉండాలండి, ఎందుకంటే మనం దీంట్లో ఉప్పు కారము ఏమి వేయం కాబట్టి డస్ట్ ఎక్కువ పోయే వరకు మనము ఒక 20 నిమిషాలు అలా ఉడికించుకొని కరేసేయాలండి. ఆ వాటర్ అంతా వేయకూడదు. చూడండి ఆల్రెడీ కుక్ అవుతుంది కదండి, ఆ బాయిల్ అయిపోతుంది. ఇది ఆనియన్స్లో మనము అవి తెల్లగడ్డ అల్లము చిన్న ముక్కలుగా వేసినాం కాబట్టి ఇంకా మిగతాది ఈజీగా కుక్ అయిపోతుందండి. సాల్ట్ మళ్ళీ మనం రోల్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత వేయాలనేది. ఇంకా ఏడన్నా కొంచెం మిక్సీ పెడితే సర్దుకొని ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక చేత్తో చేలు పట్టుకొని ఒక్క చేత్తోనే నేను కలుపుతున్నానండి, వీడియో చేస్తున్నా. చూడండి ఎంతో ఈజీగా మనము చికెన్ రోల్స్ రెడీ చేసేసుకోవచ్చండి. ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్, నేను చెప్తాను కదా ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను కాబట్టి మీరు నిమ్మలంగా చేసుకోండి, ఏం లేదు. కొంచెంసేపు దీనికి మూత పెడదామండి, కొంచెం మగ్గితే బాగుంటుంది. ఎందుకంటే చికెన్ కదండి, మరి ఉడకాలి కదా. కొంచెం మూత పెడదామండి, ఒక్క నిమిషం. లాస్ట్లో మనము మిరియాల పొడి అండి చెప్పినా కదండి, ఇదే లేదండి కారము టేస్ట్ అంతా ఇదే. అల్లం ఉంది, దాంట్లో గార్లిక్ ఉన్నారు కదండి, ఇంకా అదేంటి టేస్ట్ వస్తుంది. మైనీస్ వేసుకొని మనం రోల్ చేసుకుంటున్నానండి. రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనము అది మన పెనం ఉంటుంది కదండి, అది చూపిస్తాం మీకు. ఇప్పుడు అన్నీ చూపిస్తాం నీట్గా. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి ఫ్రెండ్స్, చూసేద్దాము. చికెన్ రెడ్ కలర్ వచ్చింది లేదా చూడండి. బాయిల్ అయిన చికెన్ ఆనియన్స్ ఇట్లా కుక్ అవ్వాలండి. మనకి 20 నిమిషాలు 15 నిమిషాలు టైం పట్టింది కదా. చూడండి ఇప్పుడు లాస్ట్లో మనము ఇదండి మిరియాల పొడి ఉంది కదండి, మిరియాల పొడి వేసేద్దామండి. ఇంకా లాస్ట్ ఇదే కారము, ఇంకొచ్చేసి కొత్తిమీర అండి. ఇది ఒకటి పడిందండి, ఈ పచ్చడి ఏం కాదు. చూడండి ఎంతో ఈజీగా చైనా చికెన్ రోల్స్ స్టెప్స్ రెడీ అయిపోయిందండి మనకి. చూడండి ఎంత బాగా ఆనియన్స్ మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఇట్లా ఉండాలండి. ఇంకా దీంట్లో లాస్ట్లో మనము మైనస్ వేసేద్దామండి. ఆఫ్ చేసినాక
స్టవ్ ఆఫ్ చేసుకొని మైనీస్ చేసుకోవాలండి. మైనీస్ చూడండి, స్టవ్ ఆఫ్ చేసినాం కదండి. ఇంకా లాస్ట్ మైనీస్ అండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదేనండి టేస్ట్ ఇచ్చేది దీనికి. నేను మనము స్వీట్ తింటాం కదా, దాంతో 3 స్పూన్లు వేసినానండి. బాగా కలుపుకుంటే మెల్ట్ అవ్వాలండి ఇది బాగా మైనీస్ చికెన్లో. అంతేనండి, ఎంతో ఎమ్మి ఆనియన్స్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనము చూడండి అంత జ్యూసీగా ఉందో కదా. మనం ఇంకా చూడండి మైనస్ వేసినాం కదండి. ఇంకా మనకి కావాలనుకుంటే ఇంకొంచెం మైనీస్ వేసుకోవచ్చండి. గిన్నెలోకి మనం షో చేసుకొని రోల్స్ అయితే చుట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రోల్ చేస్తున్నామండి మనము. మనము చపాతీకి చేసినాం కదా, సేమ్ అండి ఇవి. చూడండి ఈ పేపర్స్ సేమ్ అవ్వండి. ఇప్పుడు మనం రోల్ చేసుకుందాము. చూడండి ఇది ఉంది కదండి, మనము చికెన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రోల్ చేసుకోవాలండి. మనకి ఎంత స్టెప్స్ కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. చూడండి ఇట్లా నిమ్మలంగా మనం బయట షవర్మా తెచ్చుకుంటాం కదండి, సేమ్ అంతేనండి. ఎంతో ఎమ్మిగా రెడీ అయిపోతాయండి రోల్స్. చూడండి మళ్ళీ నేను కొంచెము మీకు కడాయి మీద వేసి చూపిస్తానండి మీకు. చూడండి ఆల్రెడీ మనం ఒక రోల్స్ చుట్టేసినాం కదండి. మీరు ట్రై చేసి వండుకోండి, తినండి. టేస్ట్ ఎట్టుందో నాకు కమెంట్ బాక్స్లో టైప్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా రెడీ అవుతున్న రోల్స్ అండి ఇవి. చైనా రోల్స్ అండి ఇవి. ఇది కొంచెము డ్యామేజ్ అయిందండి. ఎప్పుడన్నా మనకి ఇక్కడ కొంచెం అది డ్యామేజ్ అయినా చపాతీ ఉంటుంది కదండి, దాన్ని మనము కొంచెం తక్కువ పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ తక్కువ పెట్టుకొని పోల్ చేసుకోవాలండి, అంతే. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదండి ఫస్ట్ వీడియోలో, ఏది కూడా మనం వేస్ట్ అంటే చేయకూడదు. చూడండి ఫోర్ రోల్స్ చేసేసినాం కదండి. ఇంకా 2 రోల్స్ ఉంటుంది. చూడండి జాగ్రత్తగా చూడండి, నేను ఇంత ఈజీగా చూపిస్తున్నాను ప్రాసెస్. అంతే ఈజీగా మీరు కూడా చేసి మీ పిల్లలు మీరు హ్యాపీగా తినాలి ఫ్రెండ్స్. చూడండి 4 రోల్స్ అయితే అయిపోయినాయి. చూడండి ఇంకా 2 ఉన్నాయండి, ఇవి కూడా చేసేద్దాం. ఇవి మనము డ్రై చేసుకుంటే చేసుకోవచ్చండి, వద్దనుకుంటే ఇట్ట కూడా తినేయచ్చండి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఆ ప్రాసెస్ కూడా కొంచెం రెడ్ కలర్ వస్తే బాగుంటుందండి చపాతీ. మామూలుగా వాళ్ళు షవర్మా చేస్తారు కదా, వాళ్ళు ఏం వేయించుకుంటే పెడతారు. మన ఇష్టమైతే ఫ్రై చేసుకోవచ్చండి, ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఫోల్డ్ చేసినా కదండి. ఇప్పుడు చూడండి మనం ఫ్రై చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అది మన ఇష్టం అండి. ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొంచెం రెడ్ కలర్ వస్తే పైన బాగుంటుందని చపాతీ, లైట్గా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుందండి, అందుకు నేను ఫ్రై చేస్తాను. మీ ఇష్టం అండి. చూడండి ఫ్రెండ్స్ అంతే అండి. కొంచెం
తీసేద్దామండి. చూడండి ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయినాయి కదా. మంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి మీరు. ఇంకోటి ఉన్నాయి కదండి, కొంచెం ఆయిల్ వేద్దామండి రెడ్ కలర్ వచ్చేదానికి. ఈ రెండు కూడా ఏం చేస్తే అయిపోతాయండి. ఎంత ఈజీగా మనం రోల్ రెడీ చేసుకున్నాం కదండి, చికెన్ రోల్స్. విడిపోకుండా నిదానంగా వేయించుకోవాలండి. చూడండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా మనము చికెన్ ఆనియన్స్ రోల్స్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.